సో గాయస్ మనకైతే వచ్చేసాయి అనమాట బిర్యానీ. అందరు బస్ బస్ బా చూడడానికి అయితే బాగుంది అన్న టెంప్టింగ్ గా. మసాలా చూడండి, ఆహా. ఒకసారి మనం ఈ చికెన్ 65 తో ట్రై చేద్దాం. బా చికెన్ 65 కి పేరు అంటే F555. హలో గాయస్, తింటామా చాలా స్వాగతం. ఈ రోజు అయితే మనము చాలా అండర్ రేటెడ్ ప్లేస్. అంటే ఈ ప్లేస్ చాలా మందికి తెలుసు కానీ ఒక ఐటమ్ మాత్రం తెలియదు. అది మన KF555 అనమాట. లక్కీ కపుల్ దగ్గరలోనే ఉంటది. ఇక్కడ హలీం చాలా ఫేమస్ జనరల్ హలీం సీజన్ లో KF555 లో. కానీ ఇక్కడ బిర్యానీ అకీక్ రెస్టారెంట్ దీని పేరుగా. అందులో ఓన్లీ హలీం టైల్ F555 అనమాట. ఆడ ఉంటది పక్కన అక్కడ కనిపించేస్తుంది మీకు. మాసప్ ట్యాంక్ లో ఇక్కడ చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ అద్దరిపోతుంది అంట. మా అన్న అయితే చాలా సార్లు తిన్నాడంట. నిన్న ఇక్కడ వస్తుంటేనే స్మెల్ అద్దరిపోతుంది. స్మెల్ అయితే అండర్ రేటెడ్ అనమాట ఇది. సో ఎంతైనా లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. బిర్యానీ కూడా ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. నేనైతే ఫస్ట్ టైం తినేది బడ్జెట్ ఫ్రెండ్లీ. లోపలికి చూద్దాం. ఇక్కడైతే మాస్ ఉంటుంది బిర్యానీ. లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ప్రైస్ ఎంత, క్వాంటిటీ ఎంత మొత్తం డిస్కషన్ చేద్దాం. చలో చూడండి గాయస్, ఇదే అకీక్ రెస్టారెంట్ అనమాట. మన మాసప్ ట్యాంక్ బోయే రోడ్ లో ఉంటది. చూడండి ఇటు పక్కనే ఇక్కడ KF555 ఉంటది. జనరల్ గా ఈ ప్లేస్ లో KF555 ఉంటది. కాకపోతే హలీం సీజన్ కాదు కాబట్టి అక్కడైతే ఏముండదు అనమాట. ఇక్కడ అకీక్ రెస్టారెంట్ లో బిర్యానీ చాలా ఫేమస్. చూసుకుంటే ఇక్కడ మీకు ఒక స్పెషల్ గ్రిల్ లాగా కూడా ఉంటాయి. చాలా ఫేమస్ ఐటమ్స్ ఉంటాయంట. నేను కూడా ఒక్కసారి కూడా తినలే, ఫస్ట్ టైం తింటున్నా. మా అన్న అయితే చాలా హైప్ ఇచ్చిండు. చూద్దాం. ప్లేస్ అయితే మాస్ ఉంటది గాయస్. మాస్ అంటే మాస్. చూద్దాం. మీకు ఫ్రంట్ నుంచి చూసుకుంటే ఇట్లుంటది పెద్దగా KF555 అకీక్ రెస్టారెంట్ అని చెప్పి. చూడండి ఇక్కడ షవర్మాలు గివర్మాలు అన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తే మీకు పైన సిన్స్ 1952 అని అయితే మెన్షన్ చేసారు. జనాలు కూడా గట్టిగానే ఉన్నట్టుందన్నా. లోపలికి వెళ్దాం ఎట్లుంటుందో ఏందో. ఫస్ట్ అయితే ఎంట్రన్స్ లోనే మనకి షవర్మా అయితే ఉంది. చూసుకుంటే చూడండి, సరే గట్టిగా తగిలిచ్చారు. చికెన్ అయితే బాగానే పోతుంది అనుకుంటా. చూడండి షవర్మా రుమాల్ రోడ్ అయితే 120, 140 ఉంది. గ్రిల్డ్ షవర్మా అయితే 160 ఉంది. చికెన్ 555 డొన్నర్ షవర్మా అంట 200 రూపీస్ ఉంది. మనకి సిట్టింగ్ ఎట్లుంటుంది ఏది తెలియదు అనమాట. లోపలికి అయితే వెళ్దాం. మంచిగా ఉంది గాయస్. సీటింగ్ అయితే మంచిగా ఏసీది. చూసుకుంటే మంచిగా ఉన్నాయి. ఇక్కడ రిజర్వ్డ్ అంట గాయస్. లోపల ఏసీది. ఇక్కడ మినీ బిర్యానీ అట్లాంటి అయితే ఏముండవు. కింద మెయిన్ గా కింద అనమాట. ఎప్పటి నుంచో వీళ్ళది ఫేమస్. కిందకి వెళ్ళింది మాస్లా. ఏసీలో అవసరమా? కింద బడ్జెట్ లా మినీలో ఎంత వస్తుంది చూద్దాం. ఎందుకంటే చాలా మంది బ్యాచిలర్స్ కి మినీనే కావాలా. స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు అనమాట. సో దాని అందుకనే మేము ఏసీలో పోకుండా కిందికి పోతాం. ఎందుకంటే ఈ వీడియో చూసే వాళ్ళకన్నా లాభం ఉండాలి. ఇప్పుడు అంటే మినీ బిర్యానీ అంత ప్రైజింగ్ లో ఉంది కదా, అందుకే కిందికైతే పోతున్నాం. కింద కూడా ఏదో ఇక్కడనే ఉంటది ఎంట్రీ అయితే చూడొచ్చు. లోపలికి అయితే వెళ్దాం. ఇంకోండి KF555 హలీం ఫేమస్, చాలా మంది తెలిసిన స్పాట్. కాకపోతే బిర్యానీ ఎట్లుంటుంది అనేది చూద్దాం. వయ్యా కూలర్లు చూడండి గాయస్ ఎట్లా పెట్టిర్రు. ఏసీ లేదనే కానీ కూలర్లు గట్టిగానే పెట్టిరు. చికెన్లు అన్నీ కొట్టడం ఇక్కడనే కొడతారు అనమాట. వచ్చి చూసుకునే వాళ్ళు చూసుకోవచ్చు. చికెన్ని చూస్తే మీకు అన్నిటికంటే హైలైట్ వచ్చేసి ఇదే అనమాట. చూడండి గ్రిల్ చికెన్, చాలా స్పెషల్ గ్రిల్ చికెన్ అనమాట. ఇది ఇట్లా బుగ్గుల మీద రౌండ్ తిప్పుతూ ఉన్నారు చూడండి. కాకపోతే మనం ఈరోజు ఇదైతే ట్రై చేయం, ఓన్లీ బిర్యానీస్ అనమాట. బెస్ట్ బడ్జెట్లో చూద్దాం. ఇక్కడ వచ్చేసి నార్మల్ గ్రిల్ చికెన్ చూసుకోవచ్చు గాయస్. లోపల అంబియన్స్ అయితే ఇట్లుంటుంది, మాస్ ఉంటుంది కొద్దిగా. కాకపోతే మంచి కూలర్లు అన్నీ అయితే పెట్టిర్రు. మొత్తం మాస్ ఉంది, పర్లేదు. మనకి బడ్జెట్లో ఎట్లుంటుందో చూద్దాం. ఇంకో చూడండి ఇక్కడ ప్రైజెస్ అన్నీ అయితే ఉన్నాయి. చికెన్ హండీ అన్నీ అయితే ఉన్నాయి. 30 మెంబర్స్ వీళ్ళు క్యాటరింగ్స్ హండీ ఇచ్చేస్తారు అనుకుంటా నాకు తెలిసి. అందుకే మెనూలు ఎట్లయితే పెట్టారు. బాయ్ एक मिनी स्पेशल हंडी मटन, एक मिनी चिकन, दोनों डबल मसाला. मिनी चिकन डबल मसाला, स्पेशल मिनी मटन डबल मसाला. चिकन नॉर्मल, दोनों डबल मसाला. चिकन स्पेशल नहीं है, मटन स्पेशल. సో గాయస్ బడ్జెట్ ఫ్రెండ్లీ చూసుకోండి. ఇక్కడ మెనూలో మీకు చికెన్ బిర్యానీ మినీ వచ్చేసి 160 ఉంది. అదే స్పెషల్ వచ్చేసి 190 ఉంది. అంటే స్పెషల్ అంటే వీళ్ళు మినీలో స్పెషల్, మినీలో స్పెషల్ చికెన్ 65 తోటి ప్లస్ హాఫ్ బాయిల్డ్ ఎగ్ అయితే ఇస్తారంట. మనం ఏం చేసినామంటే మటన్ ఏమో, చికెన్ ఏమో నార్మల్ మినీ చికెన్ చెప్పినాం, మటన్ ఏమో స్పెషల్ చెప్పినాం అన్నమాట. సో మటన్ స్పెషల్ వచ్చేసి 220 రూపీస్ పడ్డది.
చూద్దాం ఎంత ఉంటుందో. కాస్ట్ అయితే అంటే ఈ మధ్య పెంచారు కదన్న అందరూ, అందుకే అట్లుంది. ఒకప్పుడు ఇంకా తక్కువ ఉండేది. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే వీళ్ళ కాడ 65 చాలా ఫేమస్ అనమాట. మన హలీం లో కూడా 65 ఇస్తాడు. నేను పైన కార్డులు ఇచ్చేస్తా. హలీం ఇక్కడ ఎట్లుంటది అంటే నెంబర్ 1 అన్నమాట. మీకు అవార్డ్స్ కానీ అన్ని కానీ వస్తాయి, కానీ ఇక్కడ బిర్యానీ ఎట్లుంటది అనేది నేను ఒక్కసారి కూడా తినలేదు. నేను తిన్నా, నాకైతే ఎప్పుడు వచ్చినా అద్దరిపోతుంది. అండర్ రేటెడ్ అంటే అండర్ రేటెడ్. ఇదొకటి ఇంకోటి కూడా ఉంటుంది సార్వీడ. సార్వీ కూడా ఇక్కడ పక్కన సార్వీల మటన్ హలీము థిక్ కన్సిస్టెంట్ గా అచ్చం అదేంది అదో వేరే లెవెల్ లో అదొక ఇరానీ ఫ్లేవర్ లో ఉంటుంది. అక్కడ కూడా బిర్యానీ మీకు కావాలనుకుంటే ఎట్లుంటుందో కింద కామెంట్ చేసి లైక్ చేయండి, అక్కడ కూడా తీద్దాం మీ రెస్పాన్స్ బట్టి. చూడండి గాయస్, ఇక సలాడ్లు అంటే ఇది సలాడే అంటారన్నమాట. ఆనియన్స్, నిమ్మకాయ, గ్రేవీ అయితే తీసుకొచ్చింది, ఎట్లుంటుందో చూడాలి. సో గాయస్ మనకైతే వచ్చేసింది అనమాట బిర్యానీ. ఏది చికెన్ ఏది మటన్, ఇంకొన్ని స్పెషల్ అయితే తీసుకొచ్చేసిండు. భయ్య క్యా చికెనే క్యా మటన్? ఏం మటన్? మటన్ దాలో ఫస్ట్ చూసుకుంటే నేనైతే మటన్ తీసుకుంటున్నా. అందరు బస్ బస్ చాలు బా. చూడడానికి అయితే బాగుంది అన్న, టెంప్టింగ్ గా. క్వాంటిటీ పర్లేదు ఇక మినీకి. చూడండి ఇందులో అందులో పర్లేదు, చూద్దాం తిందాం. పీస్ కూడా చూడండి అసలు ఎంత మంచిగా ఉందో. పీస్ కూడా ఇట్లా పట్టుకుంటే తునిపోతుంది. స్మెల్ కూడా అద్దరిపోతుంది గాయస్. గీ అద్దరిపోతుంది, గీ స్మెల్. గీ మంచిగా వేసిండు, అర్థమైతేనే ఉంది. సో ఇట్లా మంచిగా కలుపుకొని అద్దరిపోయింది గాయస్. ఇది ఎట్లుందంటే మనకి ఓల్డ్ హైదరాబాద్ స్టైల్ ఉంటుంది చూసిరా, అసలు హైదరాబాద్ బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ లాగా ఉంది. పీసెస్ కానీ మరీ మెత్తగా ఉండవు, కొంచెం గట్టిగా ఉంటుంది. అదే అనమాట స్పెషల్. అందరూ ఏమనుకుంటారు అంటే పీస్ మెత్తగా ఉంటాయి అనుకుంటారు, కానీ పీసెస్ కొంచెమే గట్టిగా ఉండాలి. దాన్ని అసలైన హైదరాబాద్ అంటారు అన్నమాట. చూడండి మసాలా కానీ ఫ్రేగ్రెన్స్ కానీ సేమ్ చెప్తున్నా, ముస్లిం వెడ్డీ స్టైల్ తిన్నట్టే ఉంది. వెడ్డీ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది అన్న, కొంచెం ఫ్లేవర్ చాలా బాగుంది. ఒకళ్ళు ఈజీగా లేపేస్తాం. చూడండి ఒకసారి గ్రేవీతో ట్రై చేద్దాం. గ్రేవీ కొంచెం చూస్తానికి అయితే బాగుంది, అందుకే ట్రై చేద్దాం. కొంచెం మంచి గ్రేవీని ట్రై చేద్దాం ఎట్లుంటుందో ఏమో. సో మనం కూడా మంచిగా ఇట్లా నిమ్మకాయ వండుకొని నీట్గా గ్రేవీ తీసుకొని ఈ క్వాంటిటీ వేసుకోవాలి. గ్రేవీ చూసాను టెంపరీగా ఉంది, అందుకే గ్రేవీ వేసుకుంటాం. పీసెస్ మొత్తం ఒక 5 వచ్చినాయి అంతే. మినీలో అంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మళ్ళీ అది కూడా వచ్చినాయి గాయస్. ఈ స్పెషల్ కూడా వచ్చింది, అది కూడా చూపిస్తా టేస్ట్ ఎట్లుందో. స్పెషల్ కాబట్టి అది ఒకటి ఎక్స్ట్రా అంతే. దానికి 40 రూపీస్ తీసుకున్నాను, నా వర్త్ కాదు. గ్రేవీ లవర్స్ అంటే ఫిదా అయిపోతారు. గ్రేవీ మంచిగా ఉందన్నా, ఉంది అసలు గ్రేవీ. అచ్చం గ్రేవీతో తినచ్చు. మంచిగా ఉంది, మిర్చిగా అసలు బాగుంది. అంటే ఎలా ఉండాలి అట్లా ఉంది. ఒకసారి మనం ఈ చికెన్ 65 తో ట్రై చేద్దాం. వీళ్ళు దీనికి 40 రూపీస్ గా చూసిర్రా, ఏముందో ఇల్లు తెలియదు కానీ 40 రూపీస్ అయితే తీసుకుర్రు. 40 ప్లస్ హాఫ్ బాయిల్ లేదారా? ఇది నార్మల్ మటన్ బిర్యానీనే, స్పెషల్ మటన్ బిర్యానీ. స్పెషల్గా ఏం లేదు, చికెన్ స్పెషల్ ఇస్తారు అంతే. చికెన్ 65 స్పెషల్ అంతే. దాంట్లో మెన్షన్ చేసి ఆల్రెడీ. అలా మంచిగా కలుపుకొని రెండు చూడండి చికెన్ పీస్ ఇది. బా చికెన్ 65 కి పేరు అంటే ఎఫెక్టబుల్ 5. ఆ రోజు హలీంలో తిన్నట్టే ఉంది చికెన్ 65 గాయస్. 40 రూపీస్ ఎక్కువ అనుకున్నా, 100% రికమెండ్. కేరాంప్ మామూలుగా లేదు. చికెన్ 65 వేరే లెవెల్లో ఉంది. మటన్ కంటే చికెన్ 65 అదిరిపోయింది. నాకైతే గ్రేవీ చాలా నచ్చింది గైస్. నాకు అసలు చికెన్ 65 ఎంత బాగుంది గాయస్. దీనికి 40 రూపీస్ అంటే కొంచెం ఎక్కువ అనుకున్నా, కానీ నిజం చెప్తా కదా. ఇంకోండి అందులో జింజర్లు అన్నీ వేసిరు. ఆహా వర్త్. ఇలా మంచిగా కలుపుకొని చికెన్ 65 గ్రేవీని, అలా మటన్ పీసు కొంచెం గట్టిగా ఉంటుంది అంతే. ఆహా మంచిగా ఉల్లిగడ్డ పెట్టుకొని ఇలా మంచిగా కలుపుకొని, ఆహా ఫ్లేవర్ అదిరిపోయింది. ఫ్లేవర్ నేను చెప్పలే, హిడెన్ జెమ్. ఇది కూడా ఒక హిడెన్ జెమ్ హైదరాబాద్. ఇలాంటివి చాలా ఉంటాయి గాయస్, నేను చూపిస్తాం. గాయస్ నేను చెప్పే మాట వినిపించుకోండి, స్పెషల్ ఆర్డర్ చేయండి. ఆ చికెన్ 65 తో తింటే మాత్రం ఆహా. కానీ ఈ టేస్ట్కి మాత్రం ఒకళ్ళు ఫుల్ లేపేస్తారు, 100% కంపల్సరీ ఫుల్ లేపేస్తారు.
వర్త్ వర్త్ అదిరిపోయింది గాయస్. ఇప్పుడైతే మనం మటన్ తిన్నాం, చికెన్. ఆహా గాయస్ చూడండి, ఆ మసాలా చూడండి, ఆహా. పీస్ అయితే మనకి లెగ్ పీస్ లాగా వచ్చింది, అంతే. మినీ అంటే అంతే ఉంటది ఇంకా. ఒకటే పీస్ వచ్చింది కానీ లెగ్ పీస్ హైలైట్ అన్నమాట. సో గాయస్ ఇంకోటి లెగ్ పీస్ అయితే వచ్చింది అనమాట. ఆల్రెడీ తుంపేసాను, ఆల్రెడీ తుంపేసి నలగొట్టేసింది, మా అన్న ఆగలేదు, తినేసింది అప్పుడే. చూస్తే మాత్రం మస్తు టెంప్టింగ్ ఉంది. ఇది కూడా, ఇదైతే చికెను, మసాలా అయితే మంచిగా ఇచ్చిండు. పీస్ అయితే ఇదైతే మస్తు టెండర్ ఉండే, లెగ్ పీస్ పడ్డది. ఇదిగోండి ఇట్లా పట్టుకుంటే చూడండి ముక్కలు అయిపోతుంది లాస్ట్ అయితే ఇప్పుడు అంటే మెత్తగా. ఆహా అలా మంచిగా ఆనియన్ ఆల్రెడీ, నిమ్మకాయ ఆల్రెడీ పిండుకున్నా. ఆహా ఇలా మంచిగా ఆనియన్ ఒకటి పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి గాయస్. ఎప్పుడైనా తిన్నాం, ఫస్ట్ టైం ఇచ్చి పడేసింది చికెన్ బిర్యానీ. నేను చెప్తున్నా మినీ దండగా. మీరైతే ఫుల్ కూడా మీకు సరిపోదు చెప్పలేదు, ఫ్లేవర్ అట్లా ఉంది. మినీ మాత్రం మీరు ఆర్డర్ చేసుకుంటే 2 ఆర్డర్ చేసుకోండి, అంత బాగుంది. మీరు 2 తినేస్తారు, చాలా బాగుంది. మసాలా చికెన్ సూపర్ నచ్చింది, తిరిపోయింది. సో దీంట్లో కూడా ఈ గ్రేవీ వేసుకొని, నేనైతే ఈ ఆయిల్ ఉన్నదే తీసుకుంటున్నా. ఈ ఆయిల్ ఉన్నదే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ మొత్తం వేసుకోవాలి. అసలు భలే ఉందన్న చికెన్ బిర్యానీ. నేను చెప్పలే అద్దరిపోతుంది బిర్యానీ. బాబా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే గాయస్. నేను మటన్ బాగానే ఉంది కానీ గ్రేవీ ఇట్లా పోసుకున్నా చూడండి, గ్రేవీ గ్రేవీ ఇట్లా పోసుకున్నా అంటే అర్థం చేసుకుని ఎట్లుందో. 2 మిక్సప్ చేసుకొని తింటే బా. దీంట్లో కూడా మనం ఒకసారి గ్రేవీ అయితే ట్రై చేద్దాం. చూడండి గాయస్, నేను ఎంత క్వాంటిటీ గ్రేవీ వేసుకున్నా చూడండి. ఇంత క్వాంటిటీ ముద్ద గ్రేవీ కలుపుకొని నేను కూడా మంచిగా అలా కలుపుకొని టూ గుడ్, పిక్చర్ పర్ఫెక్ట్, గుడ్. కంపల్సరీ గాయస్ ఇక్కడ బిర్యానీ ట్రై చేయడానికి జూబ్లీహిల్స్ నుంచి కూడా ఇక్కడ రావచ్చు. ఇది కొంచెం టేస్ట్ ఎట్లుందంట అన్న, మన కట్టి చెప్పాలంటే ఆర్టీసీ కావాలి కానీ ఇది ఎట్లుందంటే కొంచెం ఫ్లేవర్స్ బాగున్నాయి. ఇది కరెక్ట్ గుర్తురావట్లేదు. ఇది మనం తిన్నది గార్డెన్ రెస్టారెంట్ అని ఒకటి ఉంటుంది సికింద్రాబాద్. గ్రేవీ కొంచెం ఆ టైప్ లో ఉన్నట్టు అనిపిస్తుంది, చాలా అండర్ రేటెడ్ అది. మీకు అది కావాలనుకుంటే నెక్స్ట్ సూన్ వీడియో వస్తుంది అనమాట. అది కూడా సికింద్రాబాద్ గార్డెన్ రెస్టారెంట్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అద్దరిపోతుంది. గార్డెన్ అది కూడా నేనే చెప్పింది మా తమ్ముడికి ఆల్రెడీ. వేరే లెవెల్ ఉంది. మంచి బిర్యానీస్ మనకి హైదరాబాద్ తప్ప దునియాలో ఏడ దొరకదు. నిజంగా మీరు ఏమనుకున్నా హైదరాబాద్లో మ్యాక్సిమం బిర్యానీ స్పాట్లు బాగానే ఉంటాయి, కానీ మీరు ఎక్కడ తినాలంటే కరెక్ట్ చెప్తున్నా చూడండి. ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ తింటేనే మీకు తాజాగా ఫ్రెష్గా దొరుకుతుంది, ఎందుకంటే ఏ రోజు ఆ రోజు అయిపోతుంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే సిన్స్ 1952 మనకి దారిలో వస్తుంటే అక్కడ మటన్ చికెన్ కొడుతుంటారు, మీరు అక్కడ నిలబడి చూడొచ్చు వాడు మటన్ చికెన్ కొడుతుంటే. ఇంకోటి ఆన్లైన్ ఆర్డర్స్ మాత్రం పిచ్చపోతున్నాయి కదా, ఇది చాలా అండర్ రేటెడ్ అన్న. నువ్వు మా అన్న చెప్తుంటే ఏమో అనుకున్నా, హలీం మాత్రం ఇక్కడ నెంబర్ 1 అని అందరు తెలుసు, కానీ బిర్యానీ అండర్ రేటెడ్. సూపర్ ఉంది బిర్యానీ మస్ట్ అండ్ ట్రై. 100% ఇక్కడికి వచ్చి ఒక్కసారి ట్రై చేస్తే మీరు మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఇంకోటి సర్వే కూడా ఉంటుంది పక్కన, అది కూడా ట్రై చేయండి, అది కూడా చేస్తాం వీడియో సూన్. ఫైనల్లీ డెజర్ట్ అనమాట, 50 రూపాయలే, డబల్ కమేట్ 50 రూపాయలు. బాగుంటుంది ఇక్కడ చూడండి గాయస్, నేనైతే చేతితో తినేస్తా. చూడ్డానికి నోరు ఊరుతుంది. నేను యాడికి వెళ్ళినా స్వీట్ అయితే కంపల్సరీ తీస్తాను అనమాట. నార్మల్ బయట ఎట్లా తింటే అట్లా మంచిగానే ఉంది. 50 రూపాయలు మంచి కూలింగ్ లో పెట్టించిండు, బాగుంది, పర్లేదు. 50 రూపాయలు అంటే బెస్టే. ఇలాంటి మంచి తిండి ముచ్చట్ల కోసం మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని అయితే మంచిగా లైక్ చేసిన తర్వాతకి అక్కడ హైప్ అని వస్తుంది. ఆ హైప్ ఇస్తే ఏమైందంటే మన ఛానల్ 10 మందికి రికమెండ్ షేర్ అవుతుంది అనమాట వీడియో. మీకు నచ్చిన ఫేవరెట్ స్పాట్స్ ఏమైనా ట్రై చేయాలని మీరు ఏమనుకుంటారు కామెంట్ చేయండి. ఇలాంటి హిడెన్ జెమ్స్ మీకు ఆడ ఉంటే కింద కామెంట్ చేయండి, కంపల్సరీ వస్తుంది. దీనికంటే డబల్ కంటెంట్ ఇస్తుండే ఉన్నాను అనమాట. మరిన్ని మంచి తిండి ముచ్చట్లతోటి ముందుకు వచ్చేస్తా. బాయ్.